మీడియా మిత్రులకు అందరికీ నమస్సుమంజల్. ప్రింట్ మీడియా మా తోటి నాయకులకు అందరికీ నమస్సుమంజల్ తెలుపుతూ ఈరోజు ప్రెస్ మీట్ అరికప్పుడి గాంధీ పార్టీ మారిండని, పార్టీ స్వాగతం లేదైనది, పార్టీ మారిండు. ఆయన పార్టీ స్వాగతించుడు కరెక్ట్ కాదు, పార్టీ మారిండు కాబట్టి మనం ప్రెస్ మీట్. మా ఉద్యమకారులకు అన్యాయం చేసిండు, ఉద్యమకారులను అనగదొక్కిండు. షేర్లింగంపల్లిలో ఎంతో ఉద్యమాలు చేసి మేము ఆయన కోసం నేను పార్టీ మారిన, ఆయన అన్నకు వచ్చిందని నేను ఇళ్ళకి వచ్చిన. మళ్ళా ఇది ఎంతవరకు న్యాయమో చూడండి మిత్రులారా, అన్నలారా. ఇది కరెక్టా? చాలా అన్యాయం ఇది. పార్టీ ఎందుకు మారడం? నీకు ఏం అవసరం వచ్చింది? అన్ని నిధులు ఇచ్చిరు కదా, షేర్లింగంపల్లిలో అన్ని నిధులు ఇచ్చిండు మా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో అన్ని నిధులు తెచ్చుకున్నావు, గొప్పగా చెప్పుకున్నావు. ఈ రోజు నీ పార్టీ మారే పని ఏమొచ్చింది? పార్టీ మారే పని వచ్చింది కాబట్టి పార్టీ మారినావు. మేమైతే స్వాగతిస్తలే. ఇది స్పీకర్ గారికి తప్పే. ఎట్లా ఇస్తాడు స్పీకర్? చదువుకులకు విలువ లేదా? ఇక చదువులకు వాల్యూ లేదా? ఇంతమంది చదువుకున్నామంటారు కదా, ఇక చదువుకున్నాను రాజ్యాంగానికి చదువుకున్న వారికి విలువ లేకుండా పోయింది. ఈ 10 మంది మారి విలువ తీసేసారు, రాజ్యాంగం కూడా తిరిగి రాస్తారు. అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి, చదువుకున్న వాళ్ళకి అందరికీ. మా చైర్మన్ గా పోషించింది, నాకు చైర్మన్ గా పార్టీ పోషిస్తే ఒక్కరోజైనా గౌరవం ఇవ్వలే, ఒక్కరోజైనా చాలా వాపాలి, ఒక్కరోజైనా స్టేజ్ మీద విలువలే, ఏ మీటింగ్ విలువలే. ఎంతవరకు న్యాయం ఇది? ఉద్యమకారులను అనగొట్టిందంటే అరికప్పుడి గాంధీ గారు మీరు గెలిచిరు కరెక్టే. 2 సార్లు మీకు స్వాగతించినాం, 2 సార్లు గెలిపించినాం. కష్టపడ్డాం. మేము ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. నువ్వు వాళ్ళకెళ్ళి ఇల్లు వచ్చినావు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇల్లు వచ్చినందుకు నీకు గౌరవం ఇచ్చినాం, నీకు అన్ని విధాలా సహకరించి నేను గెలిపించుకున్నాం. నువ్వు ఈ రోజు కరెక్ట్ కాదు, తప్పు ఇది. నువ్వు పార్టీకి రాజీనామా చేయి, మళ్ళా నిలబడ, మగవాళ్ళ లెక్క మళ్ళా గెలు. అది అందరు దేశాలు. జై తెలంగాణ.